ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఆమెన్. హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసయ్య మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ఉత్తమమైన వాటిని అనుగ్రహించుటకు మనకు దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము ఎప్పుడైతే వాక్యానుసారముగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యములు జరిగిస్తామో, మన యొక్క ప్రవర్తన దేవునికి ఎప్పుడు ఇష్టానుసారంగా ఉంటుందో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన కృపను కుమ్మరిస్తారు. మెండైన దీవెనలు ఆశీర్వాదములు మనము ఊహించిన వాటికంటే ఉత్తమమైన మేలైన శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనము మానవ మాత్రము కాబట్టి నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, నేను ఇంతగా దేవుని వేడుకుంటున్నాను, క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్తున్నాను, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకుండా నేను దేవునిలో ఉంటున్నాను, ఇంకా నా సమస్యలు తీరటం లేదు, ఇంకా నా కష్టాలు తీరడం లేదు అని ఒక్కోసారి నిరాశ చెందుతూ ఉంటాము. కానీ మనకు ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో దేవునికి తెలుసు. దేవుడు మనము ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేయగలరు. ఫలమిచ్చు చెట్లకు ఏ కాలంలో అది ఫలములను ఇవ్వగలదో ఆ సమయంలోనే భూమి దాని ఫలములను అందించగలదు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము అడిగిన మనవులన్నీ దేవుడు మనకు దయచేయగలరు. అవి శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి. మరి భూమి ఫలమిచ్చు చెట్లకు తగిన కాలంలో ఫలములు అందించినట్లు దేవుడు కూడా మనకు ఏ సమయంలో అనుగ్రహించాలో అదే సమయంలో మనము కోరుకున్నవన్నీ అనుగ్రహించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ వాక్యము తట్టు తిరిగేలా మీ కృప ఉంచండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. అప్పుల బాధల నుండి విముక్తి దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులు అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవనస్తులు తల్లిదండ్రుల మాటలు విని వినయ విధేయతలు కలిగి మీ నామమును మహిమపరిచి ఘనపరిచే వారిగా చేయండి. ఉద్యోగములు రాని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలకు వారి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు తుడిచివేయండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. అంధభిక్షువులను కాపాడండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను కనికరించండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.